ఒక ఎన్ఎఫ్ఎల్ స్టార్ తన కెరీర్ కంటే దేవునికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడన్న విషయం మీకు తెలుసా? టిమ్ టెబో ఒక అమెరికన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ ప్లేయర్. టిమ్ టెబో నేషనల్ ఛాంపియన్‌షిప్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా తరపున హీస్మన్ ట్రోఫీని 2007లో గెలుచుకొని చాలా ఫేమస్ అయ్యారు. టిమ్ టెబో కోసం ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే, టిమ్ టెబో ఒక స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్న ఒక క్రిస్టియన్. టిమ్ ఆడే ప్రతి మ్యాచ్‌లో తన కళ్ళ క్రింద యోహాను సువార్త 3:16 రాసుకొని వెళ్ళేవాడు. అంతేకాదు ప్రతి మ్యాచ్‌కు ముందు మోకాళ్ళుని గ్రౌండ్‌లో ప్రేయర్ చేసేవాడు. దీనికి టిమ్‌ని ఎంతో మంది క్రిటిసైజ్ చేశారు. ఫ్యాన్స్ నుండి స్పోర్ట్స్ అనలిస్ట్ వరకు అందరూ మాక్ చేసేవారు. అయినా గానీ టిమ్ ఎప్పుడు తన విశ్వాసంలో వెనక్కి తగ్గలేదు. 2009లో టిమ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫ్లోరిడా గేటర్స్ తరపున ఆడుతున్నప్పుడు యోహాను సువార్త 3:16ని తన కళ్ళ క్రింద వ్రాసుకున్నాడు. 94 మిలియన్స్ మంది అంటే 9,40,00,000 మంది గూగుల్‌లో యోహాను సువార్త 3:16ని సెర్చ్ చేశారు. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత 2012లో టిమ్ ఒక ఇంపార్టెంట్ ఎన్ఎఫ్ఎల్ గేమ్ పిట్స్బర్గ్ స్టీలర్స్ ఆపోజిట్‌గా ఆడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో టిమ్ ఉన్న టీం అయిన డెన్వర్ బ్రోనోస్ నెగ్గారు. మ్యాచ్ అయిన తర్వాత తెలిసిన ఆసక్తికరమైన విషయాలేంటంటే, ఆ మ్యాచ్‌లో టిమ్ 316 గజాల దూరం వరకు బాల్ విసిరాడు. అలాగే అతని పాస్ ఒక రౌండ్ ముగించేసరికి సరిగ్గా 31.6 గజాలు నమోదయ్యాయి. ఆ రోజు ఆ మ్యాచ్‌ని 31.6 మిలియన్స్ మంది ఆడియన్స్ వాచ్ చేశారు. అలాగే టిమ్ ఆపోజిట్ టీం అయిన పిట్స్బర్గ్ 31 నిమిషాల 6 సెకన్ల వరకు బాల్‌ని హోల్డ్ చేశారు. అలాగే ఆ మ్యాచ్ జరిగిన రోజు సరిగ్గా టిమ్ 3 ఏళ్ల క్రితం తన కళ్ళ క్రింద యోహాను సువార్త 3:16 రాసుకున్న రోజు 2 ఒకటే. ఇలాగా ఆ రోజు జరిగిన ప్రతి విషయాలు యోహాను సువార్త 3:16కి లింక్ అయి ఉన్నాయి. టిమ్ మ్యాచ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో గాడ్ ఈజ్ సో కూల్ అని నవ్వుతూ చెప్పాడు. మనం దేవుని పక్షాన నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడనడానికి టిమ్ టెబో ఒక సరైన ఎగ్జాంపుల్.